యాదాద్రిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటు కేటీఆర్ సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన చేశారు. మల్కపేట రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఇక పొలిటికల్ డెవలప్మెంట్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. రైట్ కళ్యాణ్, ఇవాళ ప్రగతి భవన్లో అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. మరి ఈ సమీక్షలో ఆయన ఏ అంశాలు ప్రస్తావించడం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? హరీష, తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా యాదాద్రిని డెవలప్ చేసేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. నిన్ననే యాదగిరిగుట్ట అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో ఆయన పర్యవేక్షించారు. అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఈరోజు మిగిలిన రిమైనింగ్ పనులు ఏవైతే యాదగిరిగుట్టలో చేయాల్సినవి ఉన్నాయో దానికి సంబంధించి ఉన్నతాధికారులతో ప్రస్తుతం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ ఏప్రిల్ నాటికి యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. దాదాపు 1100 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ నిర్మాణం మళ్ళీ ఒక రకంగా దీన్ని పునర్నిర్మాణం అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పనుల్లో ఎక్కడ కూడా జాప్యం జరగకూడదు. అదేవిధంగా నాణ్యతా ప్రమాణాలు కూడా ఎక్కడా దెబ్బతినొద్దు. సర్వాంగ సుందరంగా దీన్ని ముస్తాబు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రస్తుతం ప్రగతి భవన్లో అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కేవలం యాదాద్రి టెంపుల్కి సంబంధించి మాత్రమే ప్రస్తుతం సీఎం కేసీఆర్ సమీక్ష జరుగుతుంది. నిన్న యాదగిరిగుట్టను పరిశీలించి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులను, అక్కడున్న పనులన్నింటినీ కూడా ఇప్పుడు ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. మార్చ్ ఏప్రిల్లో యాదగిరిగుట్టను సర్వంగా సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు హరితహారం, తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారు. ఈ హరితహారంపై ఉత్తరప్రదేశ్కి చెందిన అధికారులు చాలా ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళు హరితహారం ఏ రకంగా చేపట్టారు, అటవీ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవి, గత 4 ఏళ్లుగా కూడా హరితహారం కార్యక్రమంతో చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో గ్రీనరీని పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేశారు. దీన్ని అభినందించిన యూపీ అధికారుల బృందం తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, నర్సరీల్లో మొక్కల పెంపకం ఏ రకంగా చేపట్టారు, మొక్కలను అందుబాటులోకి ఎలా తెచ్చారు, ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటేందుకు తీసుకున్న చర్యలు ఏవి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించడంతో పాటు తెలంగాణ అటవీ శాఖ అధికారులతో కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. దీన్ని ఉత్తరప్రదేశ్లో కూడా చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ అధికార బృందం సిద్ధమవుతుంది. ఇక మరోవైపు ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. ముఖ్యంగా అక్కడ మల్కపేట రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ పనులు దాదాపు 90% ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 10% కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల ఎకరాలకు నీటిచ్చే ప్రాజెక్ట్ ఇది. దీన్ని పూర్తి చేయడం ద్వారా సాధారణంగా సిరిసిల్ల నియోజకవర్గం కొంచెం నీటి ఎద్దడి ఉండే ప్రాంతం. ఇక్కడ వ్యవసాయ రంగం దాదాపుగా బోరు బావుల మీదనే ఆధారపడి సాగుతుంది. కాబట్టి వీటికి కూడా కాలువల ద్వారా నీళ్ళిచ్చేందుకు ఈ మల్కపేట రిజర్వాయర్ అనేది చాలా కీలకం. అదేవిధంగా భూగర్భ జలాలు పెంచేందుకు కూడా ఇది ముఖ్యమైన ప్రాజెక్టుగా ఉంటుంది సిరిసిల్ల నియోజకవర్గానికి. కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేయాలని ఈరోజు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు పరిశీలించారు. ఇక ఎంపీ కవితకు కేరళ అసెంబ్లీ నుంచి ఒక అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 23 నుంచి 25 వరకు కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలంటూ ఎంపీ కవితకు ఒక లేఖ రాశారు. ఆమె ఈ కార్యక్రమాలకు వెళ్లేందుకు, అంటే డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు హాజరయ్యేందుకు కవిత కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆమె ఈ ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్లో
విజయశాంతి స్టార్ క్యాంపెయినర్గా ఉంది రానున్న ఎన్నికల కోసం. ఆమె ఈరోజు డీకే అరుణతో కలిసి పత్రికా సమావేశంలో మాట్లాడింది. తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహాకూటమిగా వెళ్ళే అవకాశం దాదాపుగా లేదు అని ఆమె చెప్పకనే చెప్పినట్లయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో టీడీపీపై కొంత కోపం ఉంది. ఆ టీడీపీపై ఉన్న కోపం వల్లే గత ఎన్నికల్లో తాము ఓడిపోయామనే దిశగా విజయశాంతి వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈవీఎంలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రానున్న ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు వాడాలనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు విజయశాంతి కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలకు వెళ్లాలనే ఒక అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మరోవైపు తాను రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు విజయశాంతి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే నిర్ణయం ఏదైనా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానంటూ ఆమె చెప్తున్నారు. గతంలో మెదక్ ఎంపీగా విజయశాంతి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఈసారి కూడా ఎంపీగా ఆమె పోటీ చేసే అవకాశం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కొంత ఆసక్తిగా మారింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, గెలుపొంది తీరుతుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే ధీమా కూడా ఆమె వ్యక్తం చేస్తుంది. ఇక మరోవైపు మెదక్ జిల్లాకే చెందిన మరో నేత ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు మాత్రం కొంత ఈరోజు చిట్చాట్ అంటే మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ చేస్తూ మాట్లాడిన మాటలు కొంత ఆసక్తికరంగా మారాయి. తనకు రాజకీయ జన్మనిచ్చింది, రాజకీయంగా తనకు ఒక గుర్తింపు తెచ్చింది కేసీఆర్ను తాను ఎప్పుడు కూడా కేసీఆర్ని కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ తాను ఎప్పుడూ తిట్టలేదు. కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలు ఏ రోజు చేయలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా తన అభివృద్ధి, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ని కలిసేందుకు కూడా తాను సిద్ధమంటూ చెప్పుకున్నారు. ఇదే సమయంలో కేటీఆర్ను గొప్ప నాయకుడు అంటూ కీర్తించిన ఆయన హరీష్ రావుపై కొంత విమర్శలు చేయడాన్ని బట్టి చూస్తే ఆయన అడుగులు టీఆర్ఎస్ వైపు పడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ను పెద్ద ఎత్తున పొగిడిన ఆయన హరీష్ రావును కొంత విమర్శలు చేయడం అనేది ఖచ్చితంగా ఆయన కారెక్కేందుకు సిద్ధమవుతూ ఇలాంటి వ్యూహరచనలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఒక అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. హరీష, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కళ్యాణ్.